వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీచరణ్. శివ, మహారాష్ట్రలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కూడా మొదట మహాయుతి లీడింగ్ లో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన 10 నిమిషాలకే 31 లీడ్ లో, అలాగే మహా వికాస్ అగాడి కూటమి 6, అలాగే ఇతరులు 1గా కూడా ఉన్నారు. ఈ మహారాష్ట్రలో ప్రస్తుతము మహాయుతి హవానే నడుస్తోంది. ట్రెండ్స్ ప్రస్తుతం అయితే లీడింగ్ లో అయితే మహాయుతి ఉంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే ఓవరాల్ గా 12 స్థానాలకు గానీ ప్రస్తుతం ఎన్డీఏ అలయన్స్ 3 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇంకా ఇండియా కూటమి 3 స్థానాల్లో కూడా లీడింగ్ లో ఉంది. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత కూడా మహారాష్ట్రలో కూడా మహాయుతి కూటమి దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా కూడా మహాయుతికి మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టబెట్టబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అంటే లీడింగ్ లో, మెజారిటీ లీడింగ్ లో అయితే మహాయుతి కూటమి ఉంది. ఎందుకంటే ఇంకా చాలా రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్ లో పోలింగ్ అయిన దాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. కానీ ప్రస్తుత ట్రెండ్స్ మాత్రము ఈ 2 రాష్ట్రాల్లో మాత్రము ప్రజలు, ఇటు జార్ఖండ్ రాష్ట్రంతో పాటు అలాగే మహారాష్ట్ర ప్రజలు మాత్రము ఇటు బీజేపీ ఎన్డీఏ అలయన్స్ కే పట్టం పెట్టబోతున్నాయి అనేది కూడా ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ బట్టి తెలుస్తోంది. ఇంకా కొన్ని చోట్ల అయితే టఫ్ ఫైట్ కూడా ఉంటుంది అనేది కూడా ప్రస్తుతము చెబుతున్నారు. ఎందుకంటే మనం ఉదాహరణకి గడ్చోలి అనే ప్రాంతాన్ని కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అది నియర్ టు మన తెలంగాణకి బార్డర్ గా ఉంటుంది. ఇటు సిర్పూర్ కాగజ్ నగర్ కి కాస్త అతి దగ్గర సమీపంలో కూడా ఉంటుంది. అక్కడ కూడా అంటే మహాయుతికి ఎందుకు పట్టం కడుతున్నారో మహారాష్ట్ర ప్రజలు అనేది కూడా ఈ యొక్క ఉదాహరణ కూడా ఇటు బీజేపీ వర్గాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే విదర్భ రాష్ట్రం అనేది మన తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం గిట ప్రత్యేక ఆకాంక్ష, ఎలాగో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎలాగ డిమాండ్ చేశారో, ఎట్ ది సేమ్ టైం మహారాష్ట్రలో విదర్భ కూడా కొద్దియేళ్లుగా కూడా డిమాండ్ చేస్తున్నారు, మాకు సపరేట్ రాష్ట్రం కావాలని. ఆ విదర్భ ప్రాంతంలోని ఈ గడ్చోలి ఒకప్పుడు రిమోట్ కంట్రోల్ ఏరియా ఉండే. కంప్లీట్ గా అక్కడ అసలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, మౌలిక సదుపాయాలు అనేటివి లేవు. కానీ ఈ గడిచిన 5 ఏళ్లలో అక్కడ రోడ్లు, అలాగే పేద ప్రజలకు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, వాటర్ ట్యాంకులతో పాటు రోడ్లు పడ్డాయి. అలాగే వాళ్ళకి కావాల్సిన నీళ్ల నెసెసిటీస్ అన్ని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చిందని కూడా ఆ గడ్చోలి అనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రము మొత్తం మహాయుతి వైపు పట్టం కట్టారని కూడా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఎట్ ది సేమ్ టైం ప్రియాంక గాంధీ కూడా ప్రతి మహిళకు రాష్ట్రంలో ₹1,00,000 ఇస్తామని కూడా చెప్పినప్పటికీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ మాత్రమే, ఇంకా పూర్తి స్థాయిలో కౌంటింగ్ అయిపోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారము మహారాష్ట్రలో మహాయుతికి అక్కడ లీడింగ్ లో ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. శివ, అయితే శ్రీచరణ్, అటు జార్ఖండ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం కొంత ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయని అనుకోవచ్చా? బీజేపీ అయితే చాలా ఎక్కువ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పక్షాలు ఏ రకంగా ఉన్నాయి? ఎట్ ది సేమ్ టైం శివ, ఇటు మహారాష్ట్రలో శరద్ పవార్ రాజకీయాల్లో మొత్తం ఇండియన్ పాలిటిక్స్ లోనే దురంధుడు, రాజకీయ కూరవృద్ధుడిగా కూడా పేరుగాంచిన శరద్ పవార్ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము, మహారాష్ట్రలో మహా వికాస్ అగాడి నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని కూడా ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. శరద్ పవార్ లాంటి నేత అంత ఈజీగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడు. ఎందుకంటే శరద్ పవార్ తనదైన మార్క్ రాజకీయాల్లో తనదైన మార్క్ ను కూడా ముద్ర వేశారు. ఎట్ ది సేమ్ టైం కొన్నిసార్లు సోనియా గాంధీని తన రాజకీయాలతో ప్రభావితం చేశారనేది కూడా పేరుగాంచారు. ఆయనే శరద్ పవార్ కూడా నిన్న ఆ స్టేట్మెంట్ ఇవ్వడము, ఎట్ ది సేమ్ టైం మహాయుతి నేతలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండడము. ఎన్నికల ప్రచారంలో కూడా చూస్తే మనము ప్రధానంగా ఇటు యూపీలో కొన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా మొత్తం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు చేసిన ప్రచారం ఏంటంటే హిందువులలో యూనిటీ, అందరూ ఒక్క తాటి పైన ఉండాలి, అందరూ ఒకే తాటి పైన నడవాలి అంటూ కూడా పదే ప్రచారం కూడా చేశారు. హిందూ ఓటర్లందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నం కూడా అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అలాగే ఇటు సేమ్ టైం బీజేపీలోని పెద్దలు, ఇటు సాక్షాత్ ప్రధానమంత్రి మోదీ, అలాగే కేంద్ర హోంమంత్రి, ఇలా అందరూ కూడా ఇదే ప్రచారం చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ యూనిటీ అనే ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా మహారాష్ట్రలో పాటు జార్ఖండ్ లో కూడా కాస్త ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇటు సేమ్ టైం భారతదేశంలో ఇటు వెస్ట్ బెంగాల్, అలాగే తమిళనాడు తర్వాత కల్చర్ కి అంటే సంస్కృతి చిహ్నంగా కూడా మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర ప్రజలు కూడా
చాలా ట్రెడిషనల్ గా ఉంటారు, తమ ఆచారాల్ని కూడా పాటిస్తూ ఉంటారు. ఇప్పటికీ గుళ్ళోకి వెళ్ళా కూడా ఏదైనా పండుగలు, గుడిపువ్వ అలాంటి పండుగలు కూడా చేసుకుంటే ఖచ్చితంగా ఓల్డ్ డేస్ లో కదా గ్రామాల్లో కదా మహిళలు కదా గోచి పెట్టుకుని ఇలా దేవాలయాలకు వెళ్తారు. అంత ట్రెడిషనల్ గా కూడా మహారాష్ట్రలో ఉంటారు. సో మహారాష్ట్రలో ప్రత్యేకంగా కొత్తగా హిందుత్వ అజెండా అనేది కూడా అవసరం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ శివసేన బాల్ ఠాకరే కూడా మరాఠీల అస్తిత్వానికి, అట్ ది సేమ్ టైం పార్టీ పేరే శివసేన. అలాగే మరాఠీలు కూడా ముందుగా కూడా అనుకున్నాం పలుమార్లు జై భవానీ జై శివాజీ అనే నినాదంతో కూడా మరాఠాలు ఎన్నో ఏళ్లుగా కూడా సాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇదొక ఫ్యాక్టర్ బీజేపీకి అనేది ఎడ్జ్ గా కూడా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి ఎన్డీఏ కూటమికి సంబంధించి కొంత ఎడ్జ్ అయితే